5 రోజులుగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు అవగాహన కార్యక్రమాలతో గుంటూరులో అతిసారం అదుపులోకి వచ్చిందని వైద్య వర్గాలు తెలిపాయి. గుంటూరు సర్వజన ఆసుపత్రికి 290 మంది చికిత్స కోసం రాగా ప్రస్తుతం 105 మందికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో స్థానికంగా వైద్య సేవలు అందించామన్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. ఆ రోజు 6వ తారీఖున జరిగిన ఈ కార్యాచరణ ప్రణాళిక వలన చాలా మంచి రిజల్ట్. ఈ ఎపిసోడ్ చాలా త్వరగా కంట్రోల్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడింది. తర్వాత ఇప్పుడు న్యూ కేసెస్ రావడం కూడా తగ్గింది. ఇప్పుడు చాలా వాటిలో కూడా ఇప్పుడు నేను సీసీటీవీ కెమెరాలో కూడా నేను చూస్తున్నాను. బెడ్స్ నెంబర్ కూడా ఇప్పుడు ఆక్యుపెన్సీ కూడా తగ్గింది. సో క్రమక్రమంగా మేము అలాట్ చేసిన ప్రత్యేక వార్డుల సంఖ్యను కూడా మళ్ళీ రొటీన్ వర్క్ కూడా సఫర్ అవ్వకుండా ఉండడం కోసం ఆ వార్డులను కూడా ఇంకా నెమ్మదిగా తగ్గించేటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక వార్డు ఆల్రెడీ తగ్గిస్తున్నాము. నెక్స్ట్ 2 డేస్లో ఇంకా 2-3 వార్డ్స్ కూడా తగ్గించే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ ఇప్పుడు వాటర్ విషయంలో కూడా పబ్లిక్ హెల్త్ వాళ్ళు తీసుకునే జాగ్రత్తల వల్ల ఇంకా కొత్తగా కూడా కేసులు తలెత్తవని భావిస్తున్నాము.